తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మహానేత వైఎస్ఆర్ చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతారెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. విద్యారంగంలో వైఎస్ జగన్ కీలక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. జగన్ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇది వదిలేశాక అది ప్రభుత్వం ఎట్లా అనిపించుకుంటుంది. ఎడ్యుకేషన్, హెల్త్ నిన్ననే ఏదో మనం పెట్టాలనుకున్న మెడికల్ కాలేజెస్ కట్టి పూర్తయినవి, పోనీ ఏదో పెట్టాలనుకున్నవి కాదు. మెడికల్ కాలేజెస్ అంటే మెడికల్ కాలేజీ ఓన్లీ సీట్లు, మెరిటోరియస్ వాళ్ళకి సీట్లు రావడం ఒకటే కాదు, దాంతోపాటు వచ్చే సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెడికల్ ఫెసిలిటీస్కు సంబంధించి కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీసు, సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సాధ్యమయ్యే ఇది స్కీమ్. అది ఆ విస్తృతమైన దాంతో చూస్తేనే దాని డెప్త్ అర్థమవుతుంది. అది ఒకటి. ఎడ్యుకేషన్, ఈ రెండు కోర్ ఏరియాస్ ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ఇగ్నోర్ చేస్తే అది ఇంకా ప్రభుత్వానికి ఏముంది, గవర్నర్ మున్సిపాలిటీ పని చేయడానికా ప్రభుత్వం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ మామూలు చేంజెస్ కాదు, అవి సామాన్యమైనవి కాదు. ఒక కమ్యూనిస్ట్ లీడర్, నేను పేరు చెప్తే బాగుండదేమో, ఆయన తన్న మాట, చంద్రబాబు నాయుడు 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మార్పులు తీసుకురాలేడు అని. ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత మరి మీరు ఎందుకు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా అని చెప్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ మనస్సాక్షికి చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీచర్స్కి ఇచ్చినటువంటి వాల్యూ కానీ ఏ విధంగానైనా తీసుకోండి. టీచర్స్ కూడా ఈరోజు మనం స్కూల్కి వెళ్తే చక్కగా గౌరవంగా ఉండగలుగుతా ఉన్నాం.